రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వీఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ కాంట్ మిస్యూజ్ పవర్ లైక్ దిస్. చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది, మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఒకరిని తిట్టడం ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార వల్లిచ్చి చూపిస్తాం. డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె, పశువు సంబంధించిన కొవ్వు, పందికి సంబంధించిన కొవ్వుని, ఇవి ఎక్కువ ఉన్నాయి. మహిళలను టార్గెట్ చేయడం. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. మత విశ్వాసాలను అవమానించడం. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. హింసకు ప్రేరేపించడం. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికి రెడీరా. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. మీకు నైతిక బాధ్యత లేనప్పుడు చట్టాలను చేసే లా మేకర్స్ లా బ్రేకర్స్ అయితే మనం ఎందుకు చట్టాలు పాటించాలి? ముందు మీరు పాటించండి, ఆ తర్వాత మేము పాటిస్తామని చెప్తాం ఒకసారి రేపొద్దున వాళ్ళకి. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనం అందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడతా ఉన్నారు. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ. నేను రానా రోజు ఏం చేస్తున్నారు మీరందరూ? జోసెఫ్ రావణ్ ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తెచ్చే క్రమంలో జనసేన కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి ప్రయత్నించారు. జోసెఫ్ రావణ్ ను స్టేషన్ కు తరలించే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మనకు విజువల్స్ లో చూస్తే కోడిగుడ్లతో దాడికి యత్నించారు కొంతమంది జనసేన కార్యకర్తలు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మళ్ళీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం నాశనమైన బెజవాడ రౌడీయిజం తరహా రౌడీయిజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించాలనుకుంటున్నామా? ప్రోత్సహిస్తే ఇవాళ బానే ఉంటుంది, కాలం చాలా ప్రమాదకారిగా మారుతుంది. హిందీలో ఎందుకు మాట్లాడామంటే మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష. అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే. తమిళనాడులో మా వాళ్ళు హిందీ వాళ్ళ మీద రుద్దుతున్నారు, మీరు హిందీ నేర్చుకోవాలంటే మాకు వద్దు, మేము ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ ఉంటాం తప్ప మాకు హిందీ వద్దు అని అంటుంటే వినకుండా ఫెడరల్ ప్రభుత్వం అలా చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకొని ఇందిరాగాంధీ గారు మెడ్రాస్కి, చెన్నైకి వెళ్ళి మీ మీద రుద్దం, మీరు దయచేసి బాధపడద్దు, మేము వెనక్కి తీసుకున్నారు, వాపస్ తీసుకున్నారు. అది ఒక నిజమైన ఎగ్జాంపులరీ లీడర్షిప్ అంటే ఇందిరాగాంధీ గారు. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. ఇదేనా మీ ఆలోచన విధానం?